హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియాని. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. సమ్మర్లో ఆవకాయ లేనిదే ముద్ద దిగదు కదండి. అలాగే పచ్చడి అయితే ఎవరైనా ఈజీగా పెట్టేలాగా నేను చూపిస్తానండి. కానీ బిఫోర్ ప్రిపరేషన్ అనేది కొంచెం స్కిప్ అయిందండి వీడియో అనేది. నేను ఆవకాయ కలపడం వరకే చూపిస్తున్నాను. నేనైతే 12 మామిడికాయలను తీసుకున్నానండి. ఈ విధంగా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. 4 బౌల్స్ అయితే వచ్చాయండి నాకు. ఈ 4 బౌల్స్ మామిడి ముక్కల్ని కూడా 1.5 లీటర్ వరకు ఆయిల్ అయితే పట్టింది. వేరుశనగ గుండ్ల ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్‌లో ఒకసారి డిప్ చేసుకొని ఒకసారి కలుపుకోవడం వలన మనకి ముక్కలనేవి గట్టిగా ఉంటాయండి, మెత్తబడకుండా. మనకి ఒక 1 ఇయర్ వరకు చక్కగా పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకొని ఇంకో బౌల్‌లోకి వేసుకోండి. బౌల్‌లోకి వేసుకున్న తర్వాత నేను క్వాంటిటీస్ అయితే చెప్తానండి. బిఫోర్ ప్రిపరేషన్ అనేది ఈసారి మళ్ళీ నేను వీడియో తీసి తప్పకుండా పోస్ట్ చేస్తాను. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ విధంగా 4 బౌల్స్‌లో ఉన్న పీసెస్‌ని ఆయిల్‌లో వేసుకొని ఈ విధంగా మనం వేరే బౌల్‌లోకి వేసుకోవాలండి. దీనికి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండీ. వెల్లుల్లి రెబ్బలైతే పీల్ చేసుకొని కొన్నేమో కచ్చాపచ్చాగా దంచుకొని 150 గ్రామ్స్ వరకు వేసుకోండి. అలాగే 300 గ్రామ్స్ వరకు 1 బౌల్ వరకు కారం అనేది పడుతుందండి. 300 గ్రామ్స్ వరకు 1 బౌల్ వరకు సాల్ట్ కూడా పడుతుంది. క్వాంటిటీ డేసే కరెక్ట్‌గా వేసుకోవాలండి పచ్చడికి. అలాగే 150 గ్రామ్స్ వరకు మనకి ఆవపిండి అయితే పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులైతే పడతాయండి. వీటిని చక్కగా రోస్ట్ చేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా పట్టుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. క్వాంటిటీస్ అయితే కరెక్ట్‌గా నేను చెప్తున్నానండి. మీలో ఎవరైనా ట్రై చేసినా సరే సూపర్‌గా వస్తుంది చట్నీ అనేది. తప్పకుండా ఈ ఈ స్టైల్‌లో ఈ క్వాంటిటీస్‌తో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సపోర్ట్ చేయండి. చూడండి, మిగిలిన ఆయిల్‌నైతే ఈ విధంగా నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో కలుపుకోవాలండి. ఈ మ్యాంగోస్‌ని తీసుకొచ్చిన తర్వాత చక్కగా వాటర్‌తో వాష్ చేసుకొని, ఆ వెనకాల ఉన్న తొడుము ఉంటుంది కదా, అది తీసేసుకొని చక్కగా తుడుచుకోవాలండి. కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు. తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దానిపైన ఉన్న టెంకతో ఉన్న లేయర్ ఉంటుంది కదండీ, అది తీసేసుకోవాలి. అది తీసేసుకొని ఒక క్లాత్ మీద మనం ఒక అయినా సరే ఆరబెట్టుకోవాలండి. ఈ ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం అన్నీ కూడా చాలా డ్రైగా ఉండాలి. ఏది తడిగా ఉండకూడదు. అలాగే మనం ఏవైతే చేస్తున్నామో పచ్చడికి ఉపయోగించే పాత్రలన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి సంవత్సరం పాటు ఆవకాయ అనేది చక్కగా నిల్వ ఉంటుంది. 3 డేస్ తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుందండి. నేను తప్పకుండా షార్ట్ వీడియో అయితే చేస్తానండి 3 డేస్ తర్వాత. ఇప్పుడు ఈ ఆవకాయని నేనైతే ఒక క్యాన్‌లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జాడీలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. అన్నీ అయితే కరెక్ట్‌గా సరిపోయినట్టే అనిపిస్తుంది. ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఇలా ఆవకాయ కలిపిన తర్వాత లాస్ట్‌లో మాత్రం కొంచెం అన్నం వేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమండి. అంత అద్భుతంగా ఉంటుంది కదా! నేను కూడా అదే చేస్తున్నానండి. కలరు, అలాగే ఉప్పు, కారం అయితే చాలా బాగా సరిపోయిందండి. నేను నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.